ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనం. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఎవరైతే భక్తిహీనతగా ప్రవర్తిస్తూ ఉంటారో, నీతిని అనుసరించి జీవించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారో, అలాంటి వారి గృహము చెడిపోద్ది, అలాంటి వారి గృహము నాశనం అయిపోద్ది. అంటే నాశనం అయిపోవడం అంటే వారి కుటుంబ సభ్యులు ఎవరికి వాళ్ళకి సంతోషము ఆనందము ఉండదు. ఆనందము సంతోషము వారికి కరువు అయిపోద్ది. వారు ఇష్టానుసారంగా జీవించడం వలన వాళ్ళకి ఏమవుతుందంటే వారి జీవితాలు నాశనం అయిపోతాయి. తుదకు వారి ఇల్లు నాశనం అయిపోద్ది. కాబట్టి ఆ ఇంట్లో నివసించడానికి కూడా ఎవరు ఉండరు. అది ఎంత గట్టి పునాది మీద కట్టబడిన ఇల్లు అయినా, ఎంత రాజగృహం లాంటి గృహం అయినా కానీ ఇంట్లో జనాలు సరైన ప్రవర్తించకపోతే కనుక అది నాశనానికి దారితీస్తుంది. అదే కనుక మనం యథార్థంగా జీవించి, నీతిగా జీవించి, నీతిని అనుసరించి జీవించి ప్రవర్తించినట్లయితే దేవుడు మన హృదయాన్ని కట్టుతాడు. అదేవిధంగా మన ఇల్లును కూడా కడతాడు దేవుడు. అలాంటి గృహంలో నివసించడం ఎంతో ఆహ్లాదకరం, ఎంతో సంతోషకరం. దేవుడు దీవించిన గృహాన్ని దేవుడు మనకందరికీ కూడా దేవుడు ఇవ్వడానికి, మన అందరి గృహాల్లోనూ సంతోషం ఆనందం నింపడానికి ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి మనందరికీ కూడా సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా.